సల్లగుంది. అరే మహేష్ అది తీయగుంది కదరా. సో బేసిక్గా రెడ్మీ నోట్ 8 ప్రో ఆర్డర్ చేశాను భయ్య. ఫోన్ని ఇలా చూడంగానే ఫస్ట్ చూడంగానే ఏం కనపడుతుంది మీకు? వైట్ కలర్ ఫోన్ కనపడుతుంది కదా. అంటే ఇప్పుడు ఎవడైనా ఏమనుకుంటాడు, ఇది వైట్ కలర్ ఫోన్ అనుకుంటాడు కదా. కాదు భయ్య, ఇది బ్లాక్ కలర్ ఫోన్. కార్ట్లో కూడా బ్లాకే పడింది, నాకు తెలుసు ఆ సంగతి. కానీ రిసీవ్ చేసుకోగానే ఇక్కడ వైట్ చూడంగానే నాకు ఒక 2 నిమిషాలు ఎక్కడ లేని ఆశ కలిగింది, వైట్ వచ్చిందేమో, కలర్ మారొచ్చిందేమో అని. ఏం చేయను, కర్మ అట్లా ఉందన్నమాట. ఇంకా గతి లేక తీసుకోవాల్సి వచ్చింది వీడియో కోసం. ఇలా ఇంకా ఎక్కువ అన్బాక్సింగ్స్ కావాలంటే భయ్య వీడియోని లైక్ చేయండి భయ్య. మీరు లైక్ చేస్తే నాకు తెలుస్తుంది ఇంకా అన్బాక్సింగ్స్ కావాలి అని. సో లబ్బే పాయింట్కి రా. ఇంకా భయ్య అర్జెంటుగా కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి అట్ ప్రెసెంట్ మీరు వేసుకున్న షర్ట్ కలర్ ఏదో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. నాది వచ్చేప్పుడు మీకు కనపడతానే ఉంది. ఎందుకురా షర్ట్ కలర్ దేనికిరా నువ్వు ఇంటికి పోయి ఉతికి పెడతావు వాళ్ళందరికీ? అయితే బేసిక్గా డబ్బా మీద స్పెసిఫికేషన్స్ చెప్తాను. స్పెసిఫికేషన్స్ వచ్చేప్పటికి 64 మెగాపిక్సెల్ UHD కెమెరా ఇచ్చారు. అండ్ ప్రాసెసర్ వచ్చేప్పటికి హై పర్ఫార్మెన్స్ హీలియో P93 ప్రాసెసర్. ఇది ఒక గేమింగ్ ప్రాసెసర్. అండ్ దీంట్లో వచ్చేప్పటికి లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ కూడా ఇచ్చారు. అండ్ మీకు 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. అండ్ బ్యాక్ వచ్చేప్పటికి 4500 mAh బ్యాటరీ. అండ్ ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చారు, 18 వోల్ట్ ఫాస్ట్ ఛార్జర్ ఇచ్చారు. సో మీకు ఇందులో డాట్ నాచ్ వచ్చింది. అండ్ మీకు 6.53 ఇంచ్ FHD అంటే 1080p డిస్ప్లే అనుకోండి. దీంట్లో 3 కెమెరాలు, ఒకటి అల్ట్రా వైడ్ కెమెరా, ఒకటి వైడ్ యాంగిల్ కెమెరా, మ్యాక్రో కెమెరా, ఒకటి డెప్త్ సెన్సార్ ఒకటి ఇచ్చారు. తీసిన ప్రతిసారి ఒక ఫోటోనే పడేటట్టు అయితే 3-4 కెమెరాలు ఏడబెట్టుకోను నేను. అండ్ టైప్ సి కేబుల్ ఇచ్చారు, టైప్ సి ఛార్జర్. అండ్ ఇందులో UFS 2.1 తోటి రన్ అవుతుంది. అంటే పబ్జీ మీకు ఎటువంటి ల్యాగ్ లేకుండా ఆడుకోవచ్చు. అంటే ఒకవేళ జియో సిమ్ నెట్వర్క్ లేక గేమ్ లాగ్ అయితే అది వేరే విషయం అనుకోండి. అండ్ మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇచ్చారు. IP52 వాటర్ స్ప్లాష్ రెసిస్టెంట్ అనమాట. ఇప్పుడు ఇది 6GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్ వేరియంట్. ఏంది అయిపోయింది 8GB నీ కార్ట్లో పడలేదని చెప్పురా. సో బేసిక్గా ఇదిగోండి పోస్ట్ మార్టంకి ఇప్పుడే నేను ఓపెన్ చేస్తున్నాను. 1 hour later. అండ్ దీన్ని కూడా నేను ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఫోన్ ఇక్కడ ఉంది. సో ఫస్ట్ దీంట్లో ఏముందో చూద్దాం భయ్య ఈ వైట్ బాక్స్లో. అండ్ ఇక్కడ సిమ్ పిన్ ఇచ్చారు. అండ్ యూజర్ గైడ్ ఇచ్చారు. అరే పీస్ మిఠాయికి తీసుకురా పక్క, నువ్వు ఆపర్చునిటీ కోసం చూస్తుంటావు కదా తినడానికి. అండ్ కేస్ ఇచ్చారు భయ్య. అండ్ ఇది ఒక లైక్ రబ్బర్ కేస్ లాంటిది అనుకోండి. చాలా కొత్తగా ఉంది రే నీ అంకమ్మ, ఇంత కొత్తదాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను. అండ్ ఇదిగోండి 18 వాట్ ఛార్జర్ ఇక్కడ ఇచ్చారు. ఇది ఫాస్ట్ ఛార్జర్. అండ్ మీకు టైప్ సి కేబుల్ కూడా ఇచ్చారనమాట. సో బేసిక్గా ఇదిగోండి భయ్య ఫోను. అండ్ 6.53 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లే అంటే 1080p డిస్ప్లే. సో ఇదిగోండి దీని మీద ఉన్న స్క్రీన్ గార్డ్ కూడా నేను ఇప్పుడే ఫీకేస్తున్నాను. బ్లాక్ కలర్ బాగోదు అనుకున్నాం కానీ మంచిగా ఉంది భయ్య. నా ముఖం కూడా క్లియర్గా కనపడుతుంది. సో బేసిక్గా ఇప్పుడు దీన్ని ఫస్ట్ టైం నేను పవర్ ఆన్ చేయబోతున్నాను భయ్య. ఎట్లా ఉంటుందో చూద్దాం. ఇదిగోండి రెడ్మీ బై షయోమి అని చెప్పి ఓ లోగో కూడా వచ్చినది. సో ఇప్పుడే మనము సాఫ్ట్వేర్ అదంతా సెటప్ చేశాను భయ్య. అండ్ సెటప్ చేసిన తర్వాత ఇప్పుడు ఫిజికల్ ఓవర్వ్యూ ఇస్తాను. ఫోన్ చూస్తే అలాగే కనపడుతుంది, ఇది ఆడుంది, ఆడ ఈడు ఉంది, ఇది ఏడుందో అని చెప్పి మొత్తం చెప్తున్నావు నువ్వు. సో బ్యాక్ సైడ్ వచ్చేప్పటికి మనకి గ్లాస్ బిల్డ్ ఇచ్చారు. అండ్ మీకు బ్లాక్ కలర్ అయినా కూడా జర మంచిగా ఉంది. అంటే ఇది గ్రీన్ స్టిల్ట్ ఉంది భయ్య. అండ్ దాని తర్వాత కెమెరాస్ వచ్చేప్పటికి మెయిన్ సెన్సర్ వచ్చేప్పటికి 64 మెగాపిక్సెల్ f1.79 అపర్చర్ తోటి ఇచ్చారు. అండ్ దాని కింద 8 మెగాపిక్సెల్ f2.2 అపర్చర్ తోటి ఇచ్చారు. అండ్ ఇది 2 మెగాపిక్సెల్ కెమెరా. అండ్ ఇది డెప్త్ సెన్సర్ కెమెరా. అండ్ ఇక్కడ ఒక LED ఫ్లాష్ లైట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఇచ్చారు. అండ్ కింద వచ్చేటప్పటికి మనకి రెడ్మీ బ్రాండింగ్ ఇచ్చారు. ఇక్కడ AI సూపర్ కెమెరా అని ఇచ్చారు. అండ్ పైన చూసుకుంటే మనకి ఒక మైక్రోఫోన్, సెకండరీ నాయిస్ క్యాన్సిలింగ్ మైక్రోఫోన్ ఇచ్చారు. అండ్ అంతేకాకుండా ఒక IR బ్లాస్టర్ అనేది ఇచ్చారు. సో మనకి రైట్ సైడ్ చూసుకుంటే వాయిస్ లైక్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఇచ్చారు. అండ్ అంతేకాకుండా పవర్ బటన్ ఇచ్చారు. అండ్ మీకు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మీకు ఓవరాల్గా ఒక సిమ్ కార్డ్ అండ్ అంతేకాకుండా మైక్రో SD కార్డ్ స్లాట్ ఒకటి ఇచ్చారు. అండ్ అంతేకాకుండా ఓన్లీ ఒక సోలో సిమ్ కార్డ్ స్లాట్ అనేది ఇచ్చారు. సో దీంట్లో 2 సిమ్లు, ఒక SD కార్డ్ మీరు డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. అండ్ కింద చూసుకుంటే మనకి చాలా రోజులుగా మనకి మ్యూజియంలో పడిపోయి ఉన్న హెడ్ ఫోన్ జాక్ ఒకటి ఇచ్చారు. అండ్ USB టైప్ సి పోర్ట్ ఇచ్చారు. అండ్ వాయిస్ గ్రిల్ ఒకటి ఇచ్చారు, అంటే సౌండ్ గ్రిల్. కొత్తగా బోనస్ ఇచ్చినట్టు ఎన్ని ఇచ్చామని చెప్పేవరా స్వామి నీకు అన్నవరా. అండ్ ఇంకొకటి ఏంటంటే భయ్య స్టోరేజ్ చూసుకుంటే మనకి అవుట్ ఆఫ్ 128GBలో మీకు 115GB ఫ్రీగా వచ్చింది. అండ్ బ్లాట్వేర్ కూడా ఏం లేదు, ఒక లైక్ యాప్ అండ్ అంతేకాకుండా ఒక హలో యాప్ ఇచ్చారు. అండ్ సాఫ్ట్వేర్ చూసుకుంటే మనకి MIUI 10తో వచ్చింది. అండ్ అంతేకాకుండా
మీకు ఆండ్రాయిడ్ వర్షన్ 9.0 తోటి వచ్చింది, అంటే ఆండ్రాయిడ్ పై వచ్చింది. ఓవరాల్గా డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. డిస్ప్లే వచ్చేటప్పటికి మీకు AMOLED డిస్ప్లే కాకపోయినా మీకు బ్రైట్గా ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేటప్పటికి కలర్స్ అన్ని మంచిగా కనపడుతున్నాయి, పాప్ అవుతున్నాయి. ఇప్పుడు మనం సౌండ్ ఇందాం భయ్య. ఎందుకు అంటే దీంట్లో సౌండ్ చాలా బాగుంది, సౌండ్ ఎక్కువ ఉంది, బీభత్సంగా ఉందని చెప్పి ఏవేవో చెప్తున్నారు. సౌండ్ అయితే పెద్దగానే ఉంది గైస్, కానీ మఫుల్ అవుతుందేమో అనిపిస్తుంది సౌండ్ ఫుల్ వాల్యూమ్ ఉన్నప్పుడు. నాకు వీళ్ళు సౌండ్ మీద బీభత్సమైన ఇది చేసాము అది చేసాము అని అంటున్నారు కదా, నాకైతే ఏమంత డిఫరెన్స్ రాలేదు. సో ఇప్పుడు వచ్చేప్పటికి మనం ఏం చూద్దామంటే ఫోన్లో అత్యంత ముఖ్యమైన ఫింగర్ ప్రింట్ అండ్ అంతేకాకుండా ఫేస్ అన్లాక్ ఫీచరు. సో ఫస్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేప్పటికి ఏంటంటే భయ్య టచ్ చేయగానే ఓపెన్ అవుతుంది భయ్య, ఎక్స్ప్రెస్ ట్రైన్ లాగా ఫసాక్ 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 అని ఓపెన్ అవుతుంది. అండ్ ఫేస్ అన్లాక్ వచ్చేటప్పటికి భయ్య జర స్లో ఉంది భయ్య, ఎందుకో నాకు అర్థం కావట్లేదు, చాలా స్లోగా ఉంది. అంటే లైక్ ఏంటి అంటే మనం ఫేస్ చూపించిన తర్వాత అది స్క్రీన్ ఓపెన్ అయ్యి అండ్ పైకి పుష్ చేయాల్సి వస్తుంది. సో అదొకటి నాకు నచ్చలేదు. ఇప్పుడు ఈ ఫోన్ మొత్తంలో బీభత్సమైన యూఎస్పీ వచ్చేటప్పటికి ఏంటి అంటే కెమెరా. సో బేసిక్గా మీకు ఫ్రంట్ వచ్చేటప్పటికి 20 మెగాపిక్సెల్ కెమెరా. ఇప్పుడు మనం లైవ్లో ఒక సెల్ఫీ తీసుకుందాం. ఫోటోస్ వచ్చేప్పటికి ఏంటి అంటే వైడ్, అల్ట్రా వైడ్, 64 మెగాపిక్సెల్, పోర్ట్రేట్ అండ్ అంతేకాకుండా మ్యాక్రో ఫొటోస్ అనమాట. సో ఈ వీడియోని ఇక్కడ కథాంతం చేద్దాం భయ్య. ఓవరాల్గా ఇది ఎట్లా ఉంది అంటే నాకైతే ఆ 16,000 మార్క్ ఏదైతే ఉందో దాన్ని సాటిస్ఫై చేసింది. తమ్నైల్లో ఆలోచించుకోమని చెప్పాం కదా, అంటే కొనే ముందులో ఒకసారి అట్లా ఆలోచించండి అని చెప్పారు అంతే, ఇంకేం లేదు. బాగాలేదు ఎక్కడ చెప్పలేదు కదా. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమింగ్ ప్రాసెసర్, లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ, మంచి కెమెరాస్ అండ్ మంచి బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జర్, ఇవన్నీ డబ్బాల పెట్టి ఒకటే దాంట్లో కుక్ ఇస్తే నేను పుణ్యానికి 16,000కి తీసుకుంటాను. సో వీడియోని ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ గైస్. ఈ వీడియో కానీ మీరు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా వాళ్ళని కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమనండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.